ప్రెజెంట్ నేను కుమారి ఆంటీ ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న లైఫ్ స్టైల్ మీది? 13 సంవత్సరాల తర్వాత హైలైట్ ఎందుకు అయ్యారు మరి? 2 లివర్లు ఎక్స్ట్రా 1000 ఇంత గాడికి తీసుకొచ్చింది. భోజనం టైంకి కుమార్ ఆంటీ గుర్తు వస్తుంది అందరికి. అందరూ వస్తారు, వాళ్ళు అక్క అక్క అంట. మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ అన్నా? అంటే ఆంటీకి తెలియదు, వన్ సైడ్ లవ్. ప్రమోషన్ చేయించుకునే స్థాయికి వెళ్ళిపోయింది పాపం. అంటే ఇప్పుడు కాదు, నాకు సెలబ్రిటీలు ఫస్ట్ నుంచి వస్తారు. సో హ్యాపీగానే ఉన్నారు కదా నిజంగా. రేవంత్ రెడ్డి గారి ట్వీట్ తర్వాత అస్సలు మామూలు కాదు నిజంగా. ఆ రోజున కస్టమర్స్ అన్నది అక్కడ అంత వర్క్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపికంటుంది ఇంట్లో పని చేసుకోవడానికి. వెంటనే కంటిన్యూగా చేస్తే నీరసం వచ్చేస్తే. ఏ హీరో అంటే ఇష్టం? చిరంజీవి. ఎందుకు? ఆయన సినిమా ఠాగూర్ సినిమా అంటే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో చాలా రోజుల తర్వాత చక్కగా అండ్ చాలా న్యాచురల్గా ఉండే ఒక ప్లేస్కి వచ్చాను అనమాట. ఏదో మన ఊర్లో వెళ్ళి వచ్చినట్టు అనిపించింది. ఎప్పుడు ప్యాలెస్లో ఉండే హోమ్ టూర్లు మాత్రమే చేస్తారు రోషన్ గారు, చిన్న వాళ్ళవి చేయరు అంటుంటారు. లేదు, ఎప్పుడు చేస్తూనే ఉంటాను. బల్గన్ టీం అప్పుడు షొరబీ దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళ హోమ్ టూర్లు కూడా చూపించాను. మిలియన్స్ కొద్ది వ్యూస్. ఇలాంటివి చేసినప్పుడే చాలా కిక్ ఉంటుంది నాకు కూడా. ప్రజెంట్ నేను ఒక్కసారి కుమారి ఆంటీ ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మెయిల్స్ చేశారు అండ్ గత అంటే ఏ మొబైల్ ఓపెన్ చేసినా అండ్ సోషల్ మీడియాలో ప్రజెంట్ ఎక్కడ చూసినా కానీ ఆమె ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ చెప్పాలంటే రకరకాల భిన్న విభేదాలు ఒక పక్కన వినిపిస్తున్నాయి, ఒక పక్కన ఆమె ఫుడ్ మీద ఎంత సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, రకరకాల థంబ్నెయిల్స్ పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆమె పొట్టకొట్టిన వాళ్ళు కూడా అవుతున్నారు. ఒకప్పుడున్న ఆదాయం కంటే ఆదాయం తగ్గింది నాది. ఇంకా సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత నా వీడియోలు, మా ఫుడ్ సెంటర్ గురించి అనవసరంగా మా పొట్ట కొట్టొద్దని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అండ్ కుమారి ఆంటీ వాళ్ళ అబ్బాయి తను నిన్న నాతో మాట్లాడినప్పుడు కూడా ఒక మాట అన్నాడు, ఏంటంటే అక్కడ ఫుడ్ చేసేది కూడా తగ్గిందన్న దీనివల్ల. ఏమైంది అసలుకి? పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు, దాంట్లో పాటు వీడియో తీసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీడియో తీసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దానివల్ల క్రౌడ్ ఎక్కువైపోతుంది, ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఎవరు వచ్చినట్టున్నారు అని ట్రాఫిక్ రోడ్ మీద ఆగిపోతుంది. ఇంత ముందు కన్నా ఇప్పుడు అసలు కొంచెం తగ్గిందా బిజినెస్ కూడా? బిజినెస్ అంటే బిజినెస్ కర్రీస్ పెరిగాయి, రైస్ వెళ్ళట్లేదు. సో ఇప్పుడు దీనివల్ల ఒరిగింది ఏం లేదు కొత్తగా ఆమెకి పాపం. ఎంత ఉందో అంతే ఉంది. అంతే, ఊరికే కావాలని హైప్ చేయటమే వీళ్ళు. ఇంకా హైప్ అంటే ఇప్పుడు వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు, ట్రెండింగ్ లో ఉంది కదా, వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు. ఆ వీడియోస్ తీసుకున్నారు ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఎవరన్నా వచ్చారేమో అని రోడ్ మీద ఆగేసి జనం ఆగే వాళ్ళు ఎక్కువైపోయారు. సో రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉన్నారు. టేస్ట్ ఎలానో బాగుంటుంది కాబట్టి చాలా దూరం నుంచి కూడా వస్తారు. ఇలాంటి ఇబ్బందుల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు మీరు. సో ఎనీహౌ చాలా మంది రకరకాల థంబ్నెయిల్స్ పెడుతున్నారు. 15 నుంచి 20 లక్షలు, 20 నుంచి 30 లక్షలు, ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్, పెద్ద పెద్ద ఫ్లాట్లు కొన్నారు, స్థలాలు కొనేసారు. లేదండి, అందరూ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది కుమారి ఆంటీ ఉండే ఇల్లు. చాలా చాలా చిన్న ఇల్లు, ఒక 60 గజాల్లో ఉంటుంది. అండ్ రేకుల షెడ్ అనమాట అది కూడా. ఆమె దీంట్లోనే వంట చేసుకుంటుంది. ఇక్కడ వంట చేసుకుంది, వేరే బండిలో ఎక్కించుకొని అక్కడికి వెళ్ళి అవి అమ్ముకొని సాయంత్రానికి ఇంటికి వచ్చి పిల్లలను చూసుకుంటూ ఫ్యామిలీని గడుపుతున్న ఒక లేడీ. సో అసలు ఏంటి ఆమె లైఫ్ స్టైల్ ఏంటి ఒకసారి లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అందరు చెప్పే విధంగా ఎన్ని లక్షలు కోట్లు సంపాదించి ఇదిగో ఎలాంటి విల్లాలో ఉంటుందో ఒకసారి చూద్దాం రండి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది కూడా చెప్పారు మనకి బయట. దాదాపు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 1 year. 1 year నుంచి. ఓకే. ఇంతకుముందు అక్కడ కొండాపూర్లో కుమారి ఆంటీ వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడే ఉన్నారు. సో బాగున్నారా అక్క? ఫస్ట్ అసలు ప్రతి ఒక్కరు కూడా ఏదో మీరు ఏదో లక్షలు సంపాదించారు, కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టేసుకున్నారు, ఇదిలో ఉన్నారు. మీరు ఎలా ఉంటారో చూపియాలా నేను వచ్చాను. ఇదే కిచెన్, వంట చేస్తున్నది కూడా ఇక్కడేనా? ఇక్కడే మొత్తం వంట చేసేది మొత్తం ఇక్కడే. ఓకే, ఇక్కడ వంట చేసుకొని బండిలో వేసుకొని అక్కడికి వస్తాం, అక్కడికి వెళ్ళి అమ్ముకొని వస్తారు. అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న లైఫ్ స్టైల్ మీది? 2011 నుంచి. 2011 నుంచి.
అలాంటిది 13 సంవత్సరాల తర్వాత హైలైట్ ఎందుకు అయ్యారు మరి? 2 లివర్లు ఎక్స్ట్రా మనం ఆ, 2 లివర్లు ఎక్స్ట్రా 1000 ఆ, ఇంత కాడికి తీసుకొచ్చింది. ఓకే. అది అది ఎవరు తీసారో తెలియదు, ఎవరు అట్లా ఇది చేస్తారో తెలియదు. అంటే ఆ వీడియో తీసింది ఎవరో కూడా మాకు తెలియదు. ఉమ్, అది కానీ దీనిలా పెట్టాడు ఒక బాబు. దానివల్ల ఇది ట్రోలింగ్ ఎక్కువ జరిగింది. దీనివల్ల 2 లివర్లు ఎక్స్ట్రా 1000 రూపీస్ అంటే ఎంత సంపాదించేసింది, ఎంత ఇచ్చేసింది అంటూ ఇక ఒక్కొక్కళ్ళు ఆ, ఇట్లా ఇది చేయటం. అది కూడా మా బ్యాడ్ లక్ ఏంటంటే మా దురదృష్టం ఏమో అనుకోవాలో మరి అదృష్టం అనుకోవాలో తెలియట్లా. ఏం జరుగుతుందని మాకు తెలిసే లోపలే అంతా జరిగిపోయింది. ఉమ్, అదంటే ఇలా రూల్ చేసే వాళ్ళని మేము చూడలేం. అంటే మేము ఇది అంటే అంత ఇదిగా అంటే ఇది 1000 రూపాయలు ఇది అన్నప్పుడు కూడా మాకు ఇదేంటి అంటే కస్టమర్స్ వచ్చి అడిగితే మాకు తెలిసింది ఉమ్, ఇట్లా అని. ఇదేంటి అని చెప్పి అది చేస్తే అప్పుడు చూపించారు అట్లా కాడ. అప్పుడు ఆ బాబు పేరు దినేష్ అంట. అది కొడితే బాబు చూసాడు, దాంట్లో వచ్చింది ఫోన్లో. ఉమ్, అప్పుడు చూసాం, చూసినాక నవ్వుకున్నాం మేము కూడా. ఇదేంటి ఇట్లా 2,000 వేస్తే 1000 రూపీసే ఓకే. ఇది అన్నప్పుడు ఇక ఇది అనిపించింది. అనిపించినాక ఇక దాన్ని మేమైతే తెలికి పెట్టాడు కదా, ఇది ఇక తెలికి పెట్టింది మనం పట్టించుకోకూడదు, ఉమ్, అన్నిటికీ దేవుడే ఉన్నాడు. ఇక మేము దేనికి కూడా గమ్మని అంటే ఎవరి మీద గొడవ పడే మనస్తత్వాలు కాదు మనం ఎవరివి కూడా. ఇక దాంతో ఇక మేము కానీ ఆ 2 లివర్లు ఎక్స్ట్రా అన్నది దాన్ని బట్టి ఇంకా ఎంత సంపాదించేస్తుంది, ఎంత ఇది అయిపోతుంది అని ఇట్లా బతుకు జీవుడా అని ఆ, బతికే ఫ్యామిలీ. అవును. దాని వల్ల వచ్చేది ఏముండదు ఈ రోజుల్లో ఫుడ్ లో కూడా. అండ్ ఈ రోజు నేను ఇక్కడ మెయిన్ రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారు. నిజంగా ప్రజా పరిపాలన అని చెప్పడమే కాదు, రోడ్డు మీద ఏదో ఫుడ్ అమ్ముకొని బతికే వాళ్ళు, అలాంటి వాళ్ళు కొట్టొద్దు. సో అలాంటి వాళ్ళని వాళ్ళ జీవనాధారం పోగొట్టొద్దు మనం అని ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని కూడా లేదు అలాంటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఇమీడియట్ గా ట్వీట్ చేయించినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి. ధన్యవాదాలు చెప్పు. సో మీలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీ పాలన ఎలా ఉందో ఒకసారి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోగలరు. అండ్ తెలంగాణ గవర్నమెంట్ కి రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. చాలా చాలా థ్యాంక్స్. మా ఇంటి దేవుడు ఆయన. నిజంగా మా ఇంటి దేవుడే కాదు, మన రాష్ట్ర ఆ రోజు నా కస్టమర్స్ కూడా అన్నారు, ఆంటీ నువ్వు బాధపడద్దు, అసలు నీకు మనకి రాముడు వచ్చాడు, మనకి రామరాజ్యం వచ్చింది, రామరాజ్యంలో అన్యాయం అనేది జరగదు, న్యాయం జరుగుద్ది, నీకు అసలు ఎలాంటిది ఉండదు, నువ్వు బాధపడకు, భయపడకు అని చెప్పి ధైర్యం చెప్పడం జరిగింది. అసలు అది 24 గంటల కాకముందలే అసలు అలా అట్లా స్పందించడం, అసలు మాకు అలా అన్నప్పుడు మా కళ్ళ నీళ్ళు వచ్చేసి నిజంగా అసలు ఇలాంటి ప్రజానాయకులు ఉంటే ప్రజలు ఎప్పుడు సుఖశాంతులతో బతుకుతారు. అంతమంది పోలీసులు వచ్చేసరికి భయపడ్డావా? అంటే భయపడ్డారన్నా? వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు. అది అంటే మూసేయమని చెప్పారు కదా, అప్పుడు భయం వేసింది, బాధ అనిపించింది. ఎందుకు సార్ నాకు ఒకదానికి ఎట్లాగో వాళ్ళు నన్ను ఒకదాన్ని ఎందుకు దింపనివ్వలేదు అంటే అప్పుడు అందరూ దింపుతున్నారు, మా ఒక్క వెహికల్ ఆపారు. అప్పుడు దానికి బాధ అనిపించింది. అది ఒకటే. అంటే ఆ లైన్లో చాలా మంది ఉంటాయా? ఉంటాయి. ఓకే. అందరినీ దింపనిచ్చారు. అది ఎందుకు ఆపారు అనేది ఇప్పటికీ అర్థం కాలేదు నాకు. కాకపోతే ఇక కుట్రపని ఉంటారు అక్క అయితే అలా జరిగిపోయింది. ఇక అది ఏంటన్నా ఎవరైనా కుట్రపని ఉంటారు, ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు, ఎంత ఫేమస్ అయిపోతుంది ఏమో ఫేమస్ అయిపోతే మా బిజినెస్ ఎక్కడ దెబ్బ కొట్టుద్దామని ఎవరో కొట్టాలని చూసుంటారు. కానీ రేవంత్ అన్న మాత్రం అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మంచి పని చేసిండు కదా. మీ గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే తెలంగాణలో. కానీ ఆయన ఇచ్చిన అవకాశాన్ని కూడా అంటే దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని ట్రాఫిక్ వాళ్ళకి కూడా నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవ్వకుండా ఉంటే వాళ్ళు బతకమనే చెప్తారు, ఇట్లా ఇది చేయొద్దు అని చెప్పి మాకు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి మంచిగా బతకండి, ట్రాఫిక్ ఇది కాకుండా చూసుకోండి అని చెప్పి చెప్పేవాళ్ళు. మీ వీడియోలు చూసే వాళ్ళు ఇన్ని లక్షలు సంపాదించి ప్యాలెస్ లో ఫ్లాట్లు రెండు రూమ్లు కొనుక్కున్నారా? ఇది కొనుక్కున్నాం రీసెంట్ గా కూర్చోండి. 1 year బ్యాక్. 1 year బ్యాక్. ఇదంతా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ? ఓకే. సాదా సీదాగా బతికే ఒక కుటుంబం పాపం. మనం ఏదో ఆమెని ఇది చేసేసి తెలంగాణలో సగం ఆస్తులు కొనేసినట్టు పాపం
ఒక పక్క మీకు చాలా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అవును. ఇప్పుడు వరకు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంచి మనసున్న మహారాజు కాబట్టి ఇవాళ నేను అదే నాకు ఇదనిపించింది. ఇప్పుడు ఆయన అలా ఇది చేయకపోతే ఏంటి నా పరిస్థితి? మనకి అలాంటి ముఖ్యమంత్రి దొరికినందుకు మన అదృష్టం. మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ అన్న? అంటే ఆంటీకి తెలియదు, వన్ సైడ్ లవ్. మీరు చేశారా? నాదే. మీదే. అంటే అక్క సిగ్గుపడుతున్నారు ఇప్పుడు. ఆమె తెలియదు మరి. ఓకే. అంటే పెళ్ళైన తర్వాత కానీ తెలియలేదు. పెళ్ళైన తర్వాత ఇచ్చాను నేను లవ్ లెటర్. అవునా? ముందే రాసి పెట్టుకున్నారా? ఓకే. అలా ఒకసారి చదవండి. కానీ ప్రియమైన సాయికి తిరిగి చదవండి. మళ్ళీ అట్లా అంటే ప్లీజ్ ప్రియమైన సాయికి దీపావళి శుభాకాంక్షలు. నిన్ను చూడగానే నిన్ను చూసిన క్షణం మరువలేనంది నా హృదయం. నా మనసు దోచుకున్న రూపమా, నీవు నాకు దక్కుతావో లేదోనని తపిస్తుంది నా మనసు. నీ రాక కోసం ఎదురు చూస్తున్న నా ప్రాణం. ఎన్ని ఇయర్స్ క్రితం ఇది? అది 21 years. 21 సంవత్సరాల క్రితం అన్న రాశారనమాట ఆమెకి. ఆమె ఫ్రేమ్ చేయించుకొని జాగ్రత్తగా పెట్టుకున్నారు. 2003. మీ పెళ్ళయింది ఎప్పుడు? 2004లో. 2004. అంతేనా? పెళ్లికి ముందు 1 year ముందు రాసి పెట్టుకున్నారు. సో అక్క, ఇంత ముందు మీరు ఎవరింట్లో చేశారు వంట అసలుకి? హేమచంద్ర, సింగర్ హేమచంద్ర. అంతేనా? ఇంకెవరింట్లో చేయలేదు? ఫస్ట్ నుంచి వంటే మీ ప్రొఫెషన్? అంటే టైలరింగ్, పొలం పనులు ఫస్ట్. ఎక్కడ? టైలరింగ్ ఆంధ్ర. కొన్నిపాడు, పుట్టినూరు తామరకల్లు. అక్కడ నుంచి కొన్నిపాడు రావడం జరిగింది. అక్కడ పొలం పనులే. తర్వాత పెళ్ళైనాక పొలం పనులు వెళ్ళా. అంటే పొలం పనులకు వెళ్తూ కోతలు అయిపోయినాక ఖాళీ అదే ఉడుపులు అయిపోయినాక మళ్ళీ కలుపులు అయిపోయినాక ఖాళీ ఉంటుంది కోతలు వచ్చే వరకు. ఆ టైంలో మాంటిసోరీ స్కూల్లో మిషన్ నేర్చుకున్నా, టైలరింగ్ నేర్చుకున్నా. సో వంట అనేది మీ ప్రొఫెషన్, ఇష్టం వంట మీకు బాగా? అంటే అసలు వంట రాదు నాకు ఫస్ట్. మరి ఇంత బాగా టేస్ట్ గా ఇంతమంది మీకోసం వస్తున్నారు అంటే నేర్చుకున్నా పెళ్ళినాక. అంటే వెజ్ కొన్ని ఐటమ్స్ వచ్చు, వెజ్. ఇక తర్వాత వెజ్ లో ఇంకా కొన్ని చాలా రకాలు హేమచంద్ర వాళ్ళ అమ్మగారు శశికళ స్వామి అమ్మ నేర్పించారు చాలా. ఇంకా అమ్మ, నాన్న, అత్తయ్య. అంటే ఇంట్లో మామూలుగా బాగానే ఉంటుంది. అదే మాదిరిగా మేము చిన్నగా స్టార్ట్ చేసాం ఫస్ట్. ఓకే. మన ఇంట్లో వండుకున్నట్టే అట్లాగా మా మైండ్ మేము చేసుకుంటూ దాన్ని ప్రిపేర్ చేసుకుంటూ రాగలాక్కు. కానీ ఎంత కష్టపడాల్సి వస్తుందో ఇక్కడ వండుకొని హైటెక్ సిటీ వెళ్ళి. నిన్న ఈ వెహికల్ పట్టుకున్నారా? పంపించారా? మళ్ళీ పంపించారా? ఇక్కడికి వెళ్ళి వండుకొని ఎన్నింటికి లేస్తారు ఉదయాన్నే? ఆయన 4 గంటలకు లేస్తారు. నేనేమో 6, 6:30. పిల్లలేమో మేము 6, 6:30కి లేస్తాము. ఓకే. లేస్తే ఇక మీరే కట్ చేసుకోవటం. అంటే భార్య భర్తలు 2 ఉన్నారు. అందరం కలిపి చేసుకుంటాం. 2 వాళ్ళకి ఇది అంటే అవ్వదు. అందరం కలిసి చేసుకుంటాం. మా పాప ఒక పని అంటే కలర్ రైస్ వాటికి తాలింపులు వేయటం, ఇట్లా అన్ని వాళ్ళొక పని. అంటే జనం అందరూ అనుకున్నట్టు కార్లే. కానీ నెలకి ఎంత మిగులుతుంది అక్క అసలుకి? ఎంత మిగిలినా గానీ అది చెప్పాను కదా, ఇక అంటే రోజుకి 5,000, 6,000 మిగులుతాయి. అదే అన్ని ఖర్చులు పోను. అంత కష్టపడితే మరి అది కూడా తక్కువే కదా. అది చూడట్లేదు కదా. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయాయి. మేము 4 కష్టపడతాం. మళ్ళీ మేము 4 కష్టపడతాం ఇంట్లో. అక్కడ అక్క చెప్పేటప్పుడు అక్క అడిగినప్పుడు చెప్పింది అన్నమాట. ఎంత అవుతుంది అంటే ఒక 50,000, 60,000 అవుతుంది. ఇక 50,000, 60,000 నెలకి మొత్తం 50,000 లెక్కేసుకుని అబద్ధంగా టూరింగ్ పెట్టుకున్నారు. కానీ దాంట్లో ఖర్చులు ఉంటాయి, పోయేవి ఉంటాయి. ఆయిల్స్ రేట్లు పెరిగాయి, వెజిటబుల్స్ రేట్లు పెరిగాయి, రైస్ రేట్లు పెరిగింది, గ్యాస్ రేట్లు పెరిగింది. మాకు 4-5,000 మాకు చాలా చాలా ఎక్కువ. నాన్ వెజ్ రేట్లు కూడా పెరిగినాయి, మీకు తెలిసినే ఉంది. అవునవునవును. ఇప్పుడు మరి అవి పెడుతున్నాం అంటే మరి దాని పోను మాకు మిగిలి మళ్ళీ సెలవులు పెడితే సెలవులు పెడితే మళ్ళీ అవి కూడా మిగిలవు. సెలవులు పెడితే సినిమా వాళ్ళు కూడా వచ్చి ప్రమోషన్ చేయించుకునే స్థాయికి వెళ్ళిపోయింది పాపం. అంటే ఇప్పుడు కాదు, నాకు సెలబ్రిటీలు ఫస్ట్ నుంచి వస్తారు. ఇవాళనే కాదు, నాకు
ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ వైరల్ అవటం వల్ల ఈ బయటపడింది 2 లివర్లు ఎక్స్ట్రా దాని వల్ల ఇంకా ఇదైపోయింది. 2 అంతేగాని లివర్ల కొంప ముంచింది కదరా కానీ ఈ తంబీలు కూడా అది ఇదిగా పెడుతున్నారు. నేను రాత్రి మేము చూడలా. చదువుకున్నావు అక్క నువ్వు 4వ తరగతి చదివాను. 4వ తరగతి అన్న నువ్వు 7th ఫెయిల్ తెలుగు చదవచ్చుగా మీకు నేను తెలుగు చదువుతాను. ఉమ్. తెలుగులోనే పెట్టారు కదా, ఉమ్. అవి చదివాను. రాత్రి నేను అసలు నిద్రపోలే. మొన్న నైట్ నిద్రలేదు, రాత్రి అంటే ఛానల్ వాళ్ళు నిన్నంతా వస్తూనే ఉన్నారు. చెప్పాను కదా ఒక దాంట్లో ఇదే అంటే అందరు ఎవరిది వాళ్ళే అంటూ వస్తున్నారు కదా. ఉమ్. ఇలా వస్తుంటే ఇంకా రాత్రి 12:30 అయింది. ఆ. మళ్ళీ పొద్దున్న 6ంటికే వచ్చేసారు. ఉమ్. మమ్మల్ని వచ్చి లెగ్గొట్టారు. చాలా మంది సినిమా వాళ్ళు అడిగారు పాపం నిన్న మీది తవ్వగానే, అరే అవేదో పొట్ట పోసుకుంటుంది, ఎందుకు ఇంత ఇష్యూ అయింది ఏంటి బాగుందా రోషన్ అని. లేదు నాకు తెలియదు, అసలు నేను ఇంతవరకు వెళ్ళలేదు. సరే మీ అందరి తరపున గవర్నమెంట్ తరపున ఒకసారి వెళ్ళొస్తాను, మీ అందరికి నేను చేసి చూస్తారు కాబట్టి అట్లీస్ట్ తెలుస్తుంది మీకు అని చెప్పి నేను అందరి తరపున వచ్చాను ఈ రోజు. సో హ్యాపీగానే ఉన్నారు కదా మన రేవంత్ రెడ్డి గారి ట్వీట్ తర్వాత? అస్సలు మామూలు కాదు నిజంగా. ఆ రోజున కస్టమర్స్ అన్నది ఇవాళ నిజంగా రాముడు గారు వచ్చారు, రామరాజ్యం మనకు వచ్చింది. ఆ రాముడు ఎవరో కాదు, మనందరి పాలిట దేవుడు సీఎం రేవంత్ రెడ్డి సార్. ఓకే, ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాము. సూపర్. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? మళ్ళీ భయం వేస్తుందో స్టార్ట్ చేయాలంటే కూడా? లేదు అంటే భయం లేదు, పెట్టుకోమన్నారు. అదే జనం అంటే జనం గురించి భయం కాదు, మన మళ్ళీ పెడితే ఏమన్నా మళ్ళీ అంటే తినే వాళ్ళ కన్నా తీసే వాళ్ళు ఎక్కువైపోయారు. సోషల్ మీడియా వాళ్ళు 20 మంది వస్తే 30 మంది వస్తున్నారా? అట్లా అయిపోయింది. మళ్ళీ అలచల్ చేస్తారేమో అని అదొక భయం, అంతేగాని కఠినది ఏం లేదు. సో స్టార్ట్ చేస్తారు రేపు నుంచి. ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం సాఫ్ట్వేర్లు అందరూ మధ్యాహ్నం భోజనం టయానికి కుమార్ ఆంటీ గుర్తొస్తుంది అందరికి. అందరూ వస్తారు నాకు. ఇప్పుడు వాళ్ళు అక్క అక్క అంట అందరూ, సెక్యూరిటీ గార్డులు కాని అందరూ వదిన అంటారు, బాబీ దీది అట్లా, అక్క పిన్ని అట్లా అందరూ కూడా. మా అమ్మ రాలేదు, అమ్మ అంటారు. కుమార్ ఆంటీ అదే ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. మీ ఆవిడ సెలబ్రిటీ అన్నా? నాకే తెలియదు. వీడియోలు కూడా మేము రాత్రి అంతా కూడా నిద్రపోకుండా 12:30కి మీడియా వాళ్ళందరూ వెళ్ళినాక అప్పుడు మళ్ళీ మా అన్నయ్య వదిన వచ్చారు ఈ లోపల. వచ్చినాక 1 గంటకి అయిపోయింది. వచ్చినాక ఇక వాళ్ళు ఒక అరగంట కూర్చున్నారు, 1:30కి పెట్టుకుని చూసాం. రాత్రి 3 గంటల వరకు చూసాం మేము. అసలు నిజంగా ఒకటి అందుకే ఇంత ఇదలా అయిపోయింది. మేము చూసుకోకపోవటం కూడా మా తప్పే. అది నువ్వు బయట ఏం జరుగుతుంది అంటే హోటల్ కాడ మేము పెట్టించే విధానంలోనే ఉంటాం, కానీ బయట అంటే ఏం పెడుతున్నారు, కస్టమర్స్కి అన్ని అందిస్తున్నామా, ఏం అడుగుతున్నారా అది చెప్పడం రావట్లేదు. అలా ఇదిలోనే ఉన్నాం. అదేంటనేది తెలుసుకునే లోపల అంత అయిపోయింది. అక్కడ మళ్ళీ 2 గంటలు 3 గంటలే ఉంటాను నేను. మళ్ళీ మనకి 3:30 అయిపోతుంది. దీనికి కోట్లు సంపాదించి ఫ్లాట్లు కొనేస్తారు. మనకు కూడా ఆ అడ్డాలో మనం ఉండేది 12:30కి వెళ్తాం మేము, కరెక్ట్ గా 3:30 వచ్చేస్తాం మళ్ళీ. మేము ఉండమే కదా. తర్వాత మా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళు మా బావగారు, వాళ్ళు పెట్టుకున్నారు. సో అక్క ఏమి బాధపడవద్దు, మీరు అంత మంచి జరిగింది. సో అందరు మీకు అండగా ఉంటారు. ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది మీ దగ్గర తినాలనుకుంటున్నారు కూడా. అక్కడికి రాలేకపోయినా ఇంటికి తెప్పించుకోదని తింటారు. మీరు ఒకసారి చెప్తారు కదా మీ స్టైల్ ఉంటుంది, ఒకసారి చెప్పరా ఏమేమి ఉందక్క? నాన్ వెజ్ లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై. నాన్ వెజ్ లో తలకాయ కర్రీ కూడా చెప్పాను. మళ్ళీ ఎగ్ కర్రీ ఉంటది. వెజ్ లో ఒక ఫ్రై కర్రీ, గ్రేవీ కర్రీ, 2 పికిల్స్ ఉంటాయి, పప్పు, సాంబారు, రసము, రైతా. కలర్ రైస్ లో వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్ ఐటమ్స్ లో. నేనైతే అక్కడికి ఒక రోజు వచ్చి తినడానికి వస్తాను అక్క. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అని రెడీగా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారే వస్తానన్నారు కాబట్టి, వచ్చి మిమ్మల్ని మీట్ అవుతున్నారు కాబట్టి ఆ రోజు మంచి వెరైటీస్ ఇంకా చేయండి. ఆయనకి ఏమి ఇష్టం అవి నేను చెప్తాను. సో వన్స్ అగైన్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఉండండి అన్న. అక్క ఎక్కువ బాధపడుతున్నారని తెలిసి నేను వచ్చాను. సో
ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఫోన్ చేయండి అక్క. తప్పకుండా థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త అక్క. ఓకేనా భోజనం చేసేది తప్పకుండా నీ చేతి వంట భోజనం చేసేది కానీ అదొకటేను. నువ్వు తిన్నావా అక్క? అసలుకి 2 days నుంచి తింటున్నావా? ఈ దిగుల్లోనే ఉంటున్నావా? అంటే ఆ? ఇట్లా దిగుల్లోనే ఉన్నా. అయ్యో సంతోషంగా ఉంది కానీ ఆ. అన్ని నానా, అంటే మనకి సపోర్ట్ చేసిన కొంతమంది కిట్లు పెట్టారంట ఉమ్. మా. సినిమా హీరోలు కానీ అవునవునవును. ఎవరైనా కానీ. ఉమ్. వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తాను. Super. అవును, సపోర్ట్ చేసిన నిజంగా సో మన ఇండస్ట్రీ వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ అవును. చెప్తున్నారు కుమారి ఆంటీ అవును. ఫ్యామిలీ. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజంగా ఇంత సపోర్ట్ చేసినందుకు కూడా ఉమ్, ధన్యవాదాలు చెప్తాను. అందరికి తినండి అక్క ఫస్ట్ మీరు. అసలుకి అవును. ఓపిక లేదు మీకు. నీరసం లేదు, ఆ? నీరసం లేదు. ఆ? అంటే నిద్రలేదు ఫస్ట్. హ్యాపీగా తిని పడుకోండి ముందు. ఆ. హెల్దీగా ఉండాలి మీరు. అక్కడ ఎంత హెల్దీగా ఉంటారు నేను చూసాను. వడ్డిస్తా చెప్తా ఉంటారు కదా, అంత హెల్దీగా ఆ ఉండాలి. విషయంలో ఆంటీ గొప్పదనం మనం. అవును, ఎందుకంటే గొప్పనే చెప్పుకోవాలి మనం. ఇవాళ రేపు అట్లా చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు. గ్రేట్ అది. మా అక్క భోజనం పెట్టింది అనమాట. రోడ్లో నూరుతారక్క? రోట్లోనే రోడ్లోనే. రోడ్ పచ్చడి బాగుంటుంది. ఇంట్లో రోడ్ పచ్చడి తింటాం. రోడ్ పచ్చడి అంటే ఇంట్లో అందరికి ఇష్టం. వావ్, అమోఘం. అందరు బాగా ఇష్టపడతారు కదా. సిటీలో దొరకవు ఇవన్నీ. చికెన్ మటన్ ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది, ఇది దొరకదు కదా. కానీ మీరు అక్కడ అంత వర్క్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపుకుంటుంది ఇంట్లో పని చేసుకోవడానికి. అంటే కంటిన్యూగా చేస్తే నీరసం వచ్చేస్తుంది కొంచెం. అదే రాగానే కొంతసేపు పడుకుంటే కొంచెం కొత్త అంటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది పడుకున్నాక. ప్రాణం వచ్చినట్టుందా మీకు? ఆనంద్ తినేసరికి కొంచెం. పాపం 2 days నుంచి ఏం తినలేదంట ఆమె. మీ ఊరు వాళ్ళందరూ, మీ ఇంటి పక్కన వాళ్ళందరూ బాగా మంచి సెలబ్రేట్ అయిపోయామని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారా? అందరూ వస్తున్నారు. అంటే ఏదైనా కాదు, అంటే ధైర్యం చెప్పి నీకు వచ్చారు. కానీ సంతోషంగా ఉంది నిజంగా. మీరన్న అక్షరాల నిజము అని చెప్పి అందరూ కూడా కాలనీ వాసులు అందరూ కూడా వచ్చి ఇదిగా చేసి చెప్పుకున్నారు. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న అంటే రేవంత్ అన్నకి జైలు కడుతున్నారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అవునా? నేనే కాదు, నా కాలనీ మొత్తం. మరి రేవంత్ అన్న ఇంటికి భోజనం పంపిస్తావా? తప్పకుండా తప్పకుండా. ఏమేమి స్పెషల్స్ పంపుతావు? చాలా ఏది ఇష్టమైతే అది, ఏది అది అయితే అది. ఓకే. ఇన్ని స్పెషల్స్ చేస్తావు కదా, అన్ని ఫ్రెష్ తెచ్చుకుంటావా? ఇది నువ్వే చికెన్ మటన్ అన్ని ఇక్కడనే. ఒక వేటకి వస్తాను ఇంట్లోనే. ఇక్కడే వస్తారు అంకుల్ దగ్గరుండి కొట్టించుకొస్తారు. ఓకే. అంకుల్ రోజుకి ఒక వేట తెగాల్సిందే. అంటే అదేంటి వాళ్ళే కోసిస్తారు. ముస్లిమ్స్ ఆయన ఉంటాడు, ముస్లిమ్స్ ఆయన కోసి మనకి కాటా లెక్క, మామూలు కేజీ లెక్క 10 kilos మటన్ రోజు. అది కానీ మటన్ మాత్రం దగ్గరుండి కొట్టించుకొస్తారు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఇద్దరు చనిపోయారు. అయ్యో. ఫస్ట్ కరోనా అప్పుడేమో అంటే ఆపరేషన్ చేస్తే అమ్మ చేయలేదు. అదే 19 ఎలక్షన్లప్పుడు అమ్మ చనిపోయింది. అక్కడ నీ ప్లేట్లో కొంచెం పచ్చడి తీసుకున్నావా? అయ్యో పచ్చడి ఉంది నాన్న. థ్యాంక్ యూ. సో అన్న తమ్ముళ్ళు ఉన్నారా? అన్నయ్య అక్క వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను చదువుకోలేదని, కొంచెం కష్టపడతానని కొంచెం వాళ్ళ సపోర్ట్ కూడా బాగుంటుంది నాకు. అన్నయ్య చదువుకున్నాడు, అక్క హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటుంది. ఓకే. పిల్లలు ఏం చేస్తున్నారు? మా పిల్లలిద్దరు, పాప ఏమో ఇంటర్ 2nd year, బాబు ఏమో డిగ్రీ 1st year. ఓకే. ఇక్కడే చదువుకుంటున్నారు. మమ్మీకి బాగా హెల్ప్ చేస్తారా? అర్థం చేసుకుంటారా ఇంట్లో పరిస్థితులన్నీ? అర్థం చేసుకోబట్టే వాళ్ళని అడిగితేనే ఇల్లు కొనడానికి మరి అంటే అద్దెలు కట్టలేక కొంచెం ఇలా ఏదైతే ఉండమన్నారు ఇంట్లో వాళ్ళు. కానీ అందరూ సపోర్టింగ్ ఉంది ఫస్ట్ నుంచి కూడా, అందరు కూడా. ఇంకా దాని తర్వాత ఇంకా పిల్లలు అన్నారు, ఇక ఏమో ఇంకా కష్టం చేసుకుని ఇట్లా చేసుకుంటే బాగుంది కదా అని అందరం కలిపి నిర్ణయం తీసుకుని, అత్తయ్య మామయ్య అందరం కలిసి నిర్ణయం తీసుకుని కొనుక్కోవడం జరిగింది. ఇంకా అందరం కలిపి ఇక మేమే చేసుకున్నాం. కొన్నాళ్ళు అయితే ఒక మగ మనిషిని పెట్టుకున్నాం మళ్ళీ మాకు తోడు.
ఇలా మామయ్య అత్తయ్య మేము మొత్తం అందరం కలిపి చేసుకుని ఇంకా మా రిలేటివ్స్ దగ్గర కొంచెం అంటే అప్పుడప్పుడు కొంచెం కూడబెట్టుకొని చీటీలు వేసుకొని అట్లా ఇది చేసుకొని కూడబెట్టుకునే దాంతో ఇంకా కొద్దిగా అప్పు చేసి ఇల్లు కొనుక్కున్నాం. అదంటే నెల కొంచెం అప్పు 50,000 60,000 అట్లా నెలకి అప్పు కట్టుకుంటూ వస్తుంది. ఏ హీరో అంటే ఇష్టం? చిరంజీవి ఎందుకు? బాగా అంటే ఏమో తెలియదు, ఆయన సినిమా ఠాగూర్ సినిమా అంటే చాలా ఇష్టం బాగా. ఏమేమి సినిమాలు చూస్తావు చిరంజీవి గారివి? అన్ని ఏది చూసుకోవాలి. చిరంజీవి గారివి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, బాలకృష్ణ గారికి, పవన్ కళ్యాణ్ 5 సినిమాలు బాగా చూస్తా. చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. బాగా కలిసావా ఎప్పుడైనా చిరంజీవి గారిని? చూసావా? చూడలే, అంటే టీవీలో చూసాను, సినిమాల్లో బయట చూడలేదు. కలవాలని ఉందా? అదృష్టమా అంటే అదృష్టమా? అయ్యో, ఆయన అభిమానులు ఎక్కడున్నా గానీ గుండెల్లో పెట్టుకుంటారు ఆయన. అవునా? అందులో మీలాంటి అభిమానులు అయితే ప్రాణం ఇస్తారు, మీలాంటి వాళ్ళకి కూడా. గ్రేట్ పర్సన్ ఆయన. పాటలు బాగా పాడతారా మీరు? నిజం చెప్పక్క. దేవుడి పాటలు పాడతాను. చిరంజీవి గారి సినిమాలో ఏదైనా పాట పాడవు? పాటలు అయితే రావు. ఒకటి ఏదన్నా 2 lines. ఇంతమంది ఉన్నారని సిగ్గుపడుతున్నారా? చిరంజీవి అది ఏదన్నా ఒక 2 lines ఏం పాడతాం? ఇద్దరే కలిసి పడదాం. అది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో పాటలు అన్ని బాగుంటాయి. ఏ పాట ఇష్టం దాంట్లో? ఇద్దరం కలిసి పడదాం మరి. అన్ని పాటలు అంటే అన్ని పాటలు బాగుంటాయి. ఒక పాట ఇద్దరం కలిసి పడదాం. ఏది పడదాం? నాకు రావు పాటలు, నేను నేర్పిస్తా. కానీ వింటామంటే చాలా ఇష్టం. అంటే పంటలో కూరగాయలు కటింగ్ చేసేటప్పుడు పాటలు పెట్టుకుంటాం. పాటలు పెడతారు పిల్లలు, పాటలు పెట్టి ఇక్కడ పెట్టుకొని వింటూ గ్యాంగ్ లీడర్ బజావో గ్యాంగ్ గ్యాంగ్ పటామేస్త్రి బజావో గ్యాంగ్ గ్యాంగ్ పడండి ఒకటి. బజావో గ్యాంగ్ 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 లీడర్ బాగుంటుంది. అసలు అన్ని సినిమాలు బాగుంటాయి, అది ఒకటని కాదు. ఇది బాగా జై చిరంజీవ జగదేక వీర. కొమ్మకి కూసింది కోయిలమ్మ, కొండకి కూసింది కోయిలమ్మ. పాటలు కూడా అన్ని బాగుంటాయి కాదు అసలు. ఆయన పాటలు అన్ని వింటాం కాబట్టి అసలు ఇంకా వినే కొద్దికి వినాలనిపిస్తుంది. డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు అయితే. యాక్టింగ్, ఆయన డాన్స్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంటది. మళ్ళీ రాధా గారును చిరంజీవి గారు చేస్తుంటే కూడా అసలు ఇంకా కళ్ళప్ చెప్పేస్తాను అలా అయితే. అంతేనా? సూపర్. ఎక్కడున్నా కానీ చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉండాల్సిందే, తగ్గేదేలే. సూపర్. నిజంగా మంచి భోజనం పెట్టావు అక్క, ఇంటికి పిలిపించి. చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది ఈరోజు. ఎన్ని వేల ఇంటర్వ్యూలు చేసినా మీలాంటి వాళ్ళని కలిసినప్పుడు నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది మనసుకి. ఇంటికి వెళ్తే హ్యాపీగా నిద్రపడుతుంది ఆ రోజు. థ్యాంక్ యూ. మీ అందరు సపోర్టింగ్ ఉండబట్టే అలాంటి వాళ్ళము అలా. కానీ నేను అసలు ఊహించలే అసలు ఇది 2 లివర్ల స్ట్రైక్ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయిందా. అంతా మన మంచిగా అక్క. నేను వచ్చింది కూడా కేవలం మీకోసమే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం నుంచి మంచి భోజనం పెట్టి ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చారు. తప్పకుండా మీరు మా ఇంటికి ఒక రోజు భోజనానికి రండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది కుమార ఆంటీ గారి గురించి, ఆమె లైఫ్ స్టైల్ గురించి, ఆమె ఇల్లు గురించి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారో చెప్పండి భోజనాలు అక్కడ? ఎల్లుండు రెడీగా ఉండండి, మళ్ళీ ఇవి కట్టేయాలి మళ్ళీ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క.